పశువులలో గర్భకోశ చికిత్సా శిబిరాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా చూడి కట్టని పశువులని తీసుకొచ్చి పరీక్షల నిమిత్తం రైతు సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గర్భకోశ చికిత్సా శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి పొల్లకారు వయసు వచ్చినప్పటికీ గర్భం పెరగినటువంటి పశువులు కానివ్వండి, ఇలాంటి ఎదకలేని పశువులు కానివ్వండి, ఈతల పశువుల్లో అయితే ఈనిన తర్వాత కూడా 3 మాసాలు దాటినా కానీ ఎదక రాకుండా ఉంటాం. అట్లానే ఎదక వచ్చిన తర్వాత కూడా చూడు కట్టకపోవడం అనేటువంటి ప్రధాన సమస్యగా ఉంటాయి. అటువంటి వాటిని ఇటువంటి గర్భకోశ చికిత్సా శిబిరాలకు తీసుకొచ్చి రైతు సోదరులందరూ కూడా చికిత్సలు చేయించుకుంటూ ఉంటున్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మీరు గమనించవచ్చు. ఈ చికిత్సలో తీసుకొచ్చినటువంటి పశువులన్నిటికీ కూడా గర్భ పరీక్షలు చేసి ముందుగా ఆ గర్భంలో ఏమన్నా సమస్యలు ఉన్నటువంటి గమనిస్తే వాటికి చికిత్సలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా గర్భానికి వచ్చే వ్యాధులు కనుక మనం చూసినట్లయితే ఎదకి రాకపోవటం, అసలు పశువు ఈనిన తర్వాత కానివ్వండి, లేదంటే పొలకారు వయసు వచ్చిన తర్వాత ఎదకి రాకుండా ఉండటం అనేది చాలా పశువుల్లో గమనిస్తూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం వచ్చేసి సరైన పోషణ లేకపోవటం, అట్లానే సరైన యాజమాన్య పద్ధతులు లేకపోవటం. పోషణ విషయానికి వచ్చేసినట్టు మనం చూస్తే చాలా మంది రైతు సోదరులు పచ్చగడ్డి వరిగడ్డి పెడతారు, కానీ ఎటువంటి దానాలు కానీ మినరల్ మిక్చర్స్ కానీ వాడరు. అవి వాడకపోవడం వల్ల శారీరకంగా పశువు పెరిగినా కానీ గర్భానికి సంబంధించి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల గర్భం అనేది పూర్తిగా తయారవక ఎదగరాకపోవడం అనేది మనం గమనించవచ్చు. అట్లానే కొన్ని పశువులు ఎదకొచ్చినప్పటికీ మోగేద లక్షణాలు, అంటే ఎద లక్షణాలు పూర్తిగా చూపించకపోవడం, అండ విడుదల అవ్వకపోవడం వంటి సమస్యలు కూడా మనం గమనించవచ్చు. అటువంటి పశువులను ఈ శిబిరానికి కనుక తీసుకొచ్చినట్లయితే పరీక్ష చేసినప్పుడు మనకి అందులో ఏ సమస్య అయితే ఉందో దాన్ని గమనించి పశు వైద్యులు తగిన చికిత్స ఇస్తారు. గర్భం పెరగని పశువుల్లో మనం చూస్తే ప్రధానంగా నట్టల నివారణ మందు వేసుకోకపోవడం వల్ల కూడా పశువు తీసుకున్న ఆహారం కూడా పూర్తిగా పశువుకి పట్టకపోవడం వల్ల లోపాలని గమనించవచ్చు. కాబట్టి అన్ని పశువులకి నట్టల నివారణ మందులు అవసరమైన మేరకు ఇస్తారు. అట్లానే మినరల్ మిక్చర్ వాడటం కూడా ఇక్కడ మనం ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్లస్ అది అలవాటుగా చేసుకున్నట్లయితే మినరల్ లోపం అనేది కూడా సరవడం వల్ల పశువులు సకాలంలో ఎదకొస్తాయి. అట్లానే ఎద లక్షణాలు కూడా పూర్తిగా చూపించేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈతల పశువుల్లో మనం చూసినట్లయితే ఈనిన తర్వాత సరిగా మాయ వేయకపోవడం కానివ్వండి, లేదంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మాయ లోపల ఉండిపోవడం వంటి సమస్యల వల్ల పశువుల్లో గర్భవాతం అనేది అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల చూడి పశువులు ఈనిన తర్వాత పశువులు ఎదక రాకపోవడం, లేదంటే ఎదకొచ్చినా కానీ తెల్లమట్టు పోయడం వల్ల చూడి కట్టకపోవడం వంటివి మనం గమనించవచ్చు. దానికి గర్భంలోకి అవసరమైనట్టు పరీక్షించి వాతాన్ని బట్టి మందులు కూడా ఎక్కించుకొని దానికి పూర్తిగా చికిత్స చేసుకున్న తర్వాత ఒక ఎదని వదిలేసి ఆ తర్వాత మనం చూడి కట్టించినట్లయితే పశువులు చూడి కట్టేదానికి అవకాశం పెరుగుతుంది. కాబట్టి అటువంటి పశువులను కూడా ఈ క్యాంపుకి తీసుకొచ్చి వాటికి మందులు ఎక్కించుకొని దానికి అట్లానే ఫాలో అప్ కూడా చేసుకోవాలి. రోజు మందు ఎక్కించాల్సి ఉంటుంది. కాబట్టి క్యాంప్ అనంతరం కూడా దానికి సరైన వైద్యం చేయించినట్లయితే మనకి ఆ పశువులు కూడా ఎదకి వచ్చి చూడు కట్టేదానికి అవకాశం ఉంటుంది. అట్లానే పడ్డల్లో కూడా వయసు వచ్చిన తర్వాత పొల్లకారుకు రావడం కోసం అవసరమైన మినరల్ మిక్చర్స్ కూడా వాడుకున్నట్లయితే అవి తక్కువ వయసులోనే, అంటే సరిపడా బరువు వచ్చి ఎదకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దాన్ని కూడా గమనించగలరు. అట్లానే గర్భానికి ఇటువంటి లోపాలు ఉన్నటువంటి విటమిన్ AD3 కావచ్చు, మినరల్ మిక్చర్స్ కావచ్చు, అట్లానే ఫాస్ఫరస్ లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా సరిచేసి ఇక్కడ మందులు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా గమనించి ఇటువంటి పశువైద్య చికిత్సా శిబిరాలు మీ గ్రామంలో పెట్టినప్పుడు విరివిగా పాల్గొని పశుసంవర్ధక శాఖ వారి సహాయ సహకారాలతో మీ పశువుల్ని ఆరోగ్యంగా, అట్లానే గర్భానికి సంబంధించి సంవత్సరానికి ఒక దూడ పుట్టే విధంగా పోషించుకోగలరని కోరుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ రామకృష్ణ, గంగవరపు. ధన్యవాదాలు.